హలో ఎవ్రీవన్. ఇవాళ మనం మోడ్స్ ఆఫ్ డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడదాం. అంటే పార్ట్నర్స్ ఇఫ్ దే డిసైడ్ ఆ పార్ట్నర్షిప్ని ఎండ్ చేయాలి అనుకుంటే ఎన్ని విధాలుగా వాళ్ళు దాన్ని ముగించవచ్చు. ఫస్ట్ వన్, డిజల్యూషన్ బై అగ్రిమెంట్. అంటే ఏంటి, వాళ్ళు ఒక ప్రాజెక్ట్కో లేదు ఒక వర్క్కి ఆ కంప్లీట్ వర్క్ అయిపోయిందంటే అక్కడితో వాళ్ళు ఏం చేస్తారు, మ్యూచువల్గా అందరూ కలిసి ఆ ప్రాజెక్ట్ అయిపోయాక వాళ్ళంతకు వాళ్ళు ఒక అగ్రిమెంట్ రాసుకొని ఆ రిలేషన్షిప్ని, ఆ పార్ట్నర్షిప్ రిలేషన్షిప్ని ఎండ్ చేస్తారు. అట్లా ఎండ్ చేస్తే దాన్ని డిజల్యూషన్ బై అగ్రిమెంట్ అని అంటారు. యూ కెన్ సీ హియర్, వెన్ ఆల్ పార్ట్నర్స్ అగ్రీ టు ఎండ్ ద పార్ట్నర్షిప్. అందరూ పార్ట్నర్షిప్ గురించి అక్కడితో ఎండ్ చేద్దాము అంటే అందరూ పార్ట్నర్స్ అంతా ఆ పార్ట్నర్షిప్ని అక్కడ ఎండ్ చేద్దాము అని అనుకుంటే వాళ్ళు మ్యూచువలీ అందరూ కలిసి ఆ నిర్ణయాన్ని తీసుకొని తర్వాత ఆ పార్ట్నర్షిప్ని ఎండ్ చేస్తారు. దాన్ని డిజల్యూషన్ బై అగ్రిమెంట్ అని అంటాం. మరి కంపల్సరీ అంటే ఒక ఖచ్చితంగా ఇన్సాల్వెన్సీ స్టేజ్కి వచ్చారు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. ద ఫర్మ్ బిజినెస్ ఇస్ బ్యాండ్ బై లానే ఏం చెప్తుంది, నువ్వు రిజాల్వ్ చేయాలి పార్ట్నర్షిప్ని, పార్ట్నర్ లేదా పార్ట్నర్షిప్ ఫర్మ్ని నువ్వే డిజల్యూట్ చేసేసేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుండొచ్చు, ఎవరైనా వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఏదో ఒక పార్ట్నర్ దాంట్లో ఇన్సాల్వెంట్ అయి ఉండొచ్చు, లేదా అందరూ డిసైడ్ చేసేస్తున్నారు. అదే ఇన్సాల్వెన్సీ స్టేజ్లో ఉన్నప్పుడు కంపల్సరీగా డిజల్యూట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు దాన్ని కంపల్సరీ డిజల్యూషన్ అని అంటాము. నెక్స్ట్, డిజల్యూషన్ బై నోటీస్. ఏదో ఒక పార్ట్నర్కి ఇప్పుడు అతను డిజాల్వ్ చేసుకోవాలి అతని పార్ట్నర్షిప్ని అని అనుకున్నాడు. అప్పుడు అతను ఒక నోటీస్ని మిగతా పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, తక్కిన పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఓ నోటీస్ రిటర్న్ ఫామ్లో పంపించాలి. దాన్నే డిజల్యూషన్ బై నోటీస్ అని అంటారు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే, ఏ పార్ట్నర్ గివ్స్ నోటీస్ స్టేటింగ్ దే విష్ టు లీవ్ ద ఫర్మ్ డిజాల్వ్స్. అంటే he himself is thinking that he has to dissolve this partnership, then he will be giving the notice. వేరే వాళ్ళకి నోటీస్, వేరే పార్ట్నర్స్కి నోటీస్ జారీ చేస్తాడు, ఇక్కడతో నా పార్ట్నర్షిప్ని ఎండ్ చేయండి. నెక్స్ట్, డిజల్యూషన్ బై కోర్టే ఆర్డర్ చేసింది. ఎందుకు అదే డిజల్యూట్ చేయమని చెప్పి పార్ట్నర్షిప్ని. అయితే కారణాలు ఏవై ఉండొచ్చు. 1, పార్ట్నర్ బికేమ్ ఇన్సేన్ ఆర్ ఇన్కాపబుల్. పార్ట్నరు ఇప్పుడు ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ని నడిపించే పొజిషన్లో లేదు, తన హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, లేదు అతని కాండక్ట్ బాగలేదు అనుకుంటా, లేదా ఇఫ్ వాళ్ళు రాసుకున్న అగ్రిమెంట్ని ఎవరైనా బ్రీచ్ చేసినారు, పార్ట్నర్షిప్ డీడ్ ఉంటుంది కదా, దాన్ని ఎవరైనా బ్రేక్ చేస్తే అలాంటి టైంలో, లేదా బిజినెస్ ప్రాఫిటబుల్ పొజిషన్లో లేదు అన్నప్పుడు ఈ కోర్ట్ ఏం చేస్తుంది, ఆర్డర్ ఇస్తుంది. దాన్ని డిజల్యూషన్ బై కోర్ట్ అని అంటారు. నెక్స్ట్, డిజల్యూషన్ ఆన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ అన్సర్టెన్ ఈవెంట్స్. అంటే ఇంకా ఏవైనా అనుకోని కారణాల చేత ఒకవేళ డిజల్యూషన్ చేయవలసి వస్తే, అవేవి వాళ్ళ టర్మ్ పీరియడ్, పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇంతవరకే ఈ ఫర్ 2 years 5 years లేదంటే ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేంత వరకు ఆ పార్ట్నర్షిప్ ఉండాలి అనుకున్నారు, ఆ టర్మ్ ఎక్స్పైర్ అయింది. అట్లాంటప్పుడు కూడా డిజల్యూషన్ జరగచ్చు. లేదు అదే ఇందాక చెప్పాను కదా, ప్రాజెక్ట్ ఏదైనా కంప్లీట్ అయ్యింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కట్టేంత వరకు వాళ్ళు పార్ట్నర్షిప్లో ఉండాలి అనుకున్నారు, ఇంత బిల్డింగ్ కట్టడము, లేదంటే ఆ బిజినెస్ ప్రాజెక్ట్ ఎండ్ అయ్యేంత వరకు వాళ్ళు పార్ట్నర్షిప్లో ఉండాలి అనుకున్నారు. తర్వాత అది కాస్త ఏమవుతుంది, పార్ట్నర్షిప్ ఎండ్ అవుతుంది. లేదు ఎవరైనా పార్ట్నర్ ఇన్సాల్వెంట్ అయినా, డెత్ అయినా, అట్లాంటప్పుడు కూడా పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజాల్వ్ అవుతుంది, ఆర్ పార్ట్నర్స్ డిజాల్వ్ అవుతారు. దీస్ ఆర్ డిఫరెంట్ మోడ్స్ of dissolution of a firm. Thank you.